హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను ఎక్కడున్నాను అనేది గెస్ చేయండి. లాస్ట్ టైం నేను ఆల్మోస్ట్ 1 మంత్ హిమాచల్లో తిరిగాను. అండ్ ఈసారి ఐ థాట్ లైక్ సౌత్ ఇండియా వెళ్దామని చెప్పేసి. సో ఇదేం లాంగ్ ట్రిప్ కాదు, మేబీ లైక్ షార్ట్ ట్రిప్ ఓన్లీ. కానీ నాకు తెలీదు ఎన్ని రోజులు ఉంటాను, ఏమేం చేస్తాను అనేది. సో చాలా అన్ప్లాన్డ్గా వచ్చేసాను అనమాట. ప్రెజెంట్ అయితే ఐ మీన్ మైసూర్. సో ఫస్ట్ వచ్చేసి మైసూర్ ఎక్స్ప్లోర్ చేసి దెన్ ఐల్ థింక్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ ఈరోజు మార్నింగే వచ్చాను అనమాట. ఇప్పుడైతే ఆకలిస్తుంది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కెఫేస్ నా చుట్టుపక్కల ఏరియాలోనే. సో మేబీ ఏదైనా వెళ్ళి తినేసి దెన్ ఫ్రెష్ అప్ అయ్యి ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ మైసూర్. ప్రజెంట్ వచ్చేసి నేను దోశ పాకశాల అనే ప్లేస్కి వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కాబట్టి అట్లీస్ట్ సమ్ దోశ అలా తినేద్దామని చెప్పేసి. నేను వచ్చేసి స్పెషల్ మసాలా దోశ ఆర్డర్ చేసా. అండ్ హియర్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ చేసేసా. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్తున్నాను. సో రూమ్కి వెళ్ళాక దెన్ ఐ హ్యావ్ టు గెట్ రెడీ. సో అదే నా హాస్టల్, బీడు బ్యాక్ ప్యాకర్స్ అని చెప్పేసి. ఇది వచ్చేసి కామన్ స్పేస్. అండ్ ఈ హాస్టల్ నాకు చాలా తక్కువ పడింది, హార్డ్లీ 400 to 500 రూపీస్ పర్ డే లాగా. రెడీ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు రైల్ మ్యూజియం. సో మ్యూజియం లోపలికి వచ్చాను. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇక్కడ ట్రైన్ రిలేటెడ్ అయితే చాలా ప్రోటోటైప్స్ ఉన్నాయి. ఆల్సో రైల్వేస్ రిలేటెడ్ హిస్టరీ అదంతా కూడా ఉందన్నమాట. లైక్ వెన్ ఎగ్జాక్ట్లీ ఇట్ స్టార్టెడ్ అండ్ అప్పట్లో అండ్ ఇన్ 1800s లైక్ రైల్స్ ఎలా ఉండేవి అండ్ త్రూ అవుట్ ద ఇయర్స్ ఎంత చేంజ్ అయ్యాయి, ఎంత అడ్వాన్స్ అయ్యాయి, అదంతా హిస్టరీ ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ మీకు ఎంట్రీ టికెట్ తీసుకున్నప్పుడే టాయ్ ట్రైన్ రైడ్ ఫ్రీ వస్తుంది. అండ్ ఈ టాయ్ ట్రైన్ రైడ్లో యూ కెన్ డూ 2 రైడ్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న నెక్స్ట్ లొకేషన్ అప్ సైడ్ మ్యూజియం. దీన్ని జిఆర్ఎస్ పార్క్ అని అంటారు. సో బేసిక్గా ఈ మ్యూజియంలో ఏంటంటే స్నో పార్క్ ఉంది, ఫ్యాంటసీ వరల్డ్ ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి అప్ సైడ్ డౌన్ మ్యూజియం అనమాట. సో స్నో పార్క్ అండ్ ఫ్యాంటసీ వరల్డ్ హైదరాబాద్లో కూడా ఉంటాయి. సో అందుకే నాకు అది ట్రై చేయాలని లేదు. ఓన్లీ అప్ సైడ్ డౌన్ టికెట్ మాత్రమే తీసుకున్నా. బట్ యూ కెన్ ఆల్సో బై కాంబో టికెట్స్. మీకు కావాలనుకుంటే 3 వాటికి ఇంక్లూడెడ్. సో దట్ సమ్ డిస్కౌంట్ అయితే ఉందన్నమాట ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాంబో టికెట్. బట్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 450 పడింది నాకు. సో లోపల సెటప్ అంతా ఆల్మోస్ట్ మీకు ఇలా అప్ సైడ్ లోనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ పర్సనే ఒక అతను వస్తారు, విల్ క్యాప్చర్ ఆల్ యువర్ ఫొటోస్. మీకు వీడియోస్ కావాలంటే వీడియోస్ అన్ని వాళ్ళే హ్యాండిల్ చేస్తారనమాట. కెన్ జస్ట్ ఎంజాయ్. ఇట్స్ ఆల్రెడీ లంచ్ టైం అనమాట. సో ఇక్కడ ఒక కెఫే కనిపిస్తే తినడానికి వెళ్తున్నాను. అండ్ లంచ్ చేసేసి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇది ఈ రెస్టారెంట్ వాళ్ళ మెన్యూ. అండ్ నేను వచ్చేసి సంథింగ్ హెల్దీ తిందామని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. లంచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాండ్ మ్యూజియంకి వెళ్తున్నాను అనమాట. సో శాండ్ మ్యూజియంకి వెళ్ళి దెన్ చాముండేశ్వరి టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాను. శాండ్ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్. అండ్ లోపల వచ్చేసి you'll have different art forms with sand. శాండ్ మ్యూజియం నుంచి బయటకు వచ్చేసాను. పెద్ద ఏం లేదు యాక్చువల్లీ అక్కడ, కొంచెం కొంచెం అంటే చాలా చిన్న స్పేసే అనమాట, శాండ్ ఫార్మేషన్స్ అవన్నీ. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కరంజీ లేక్ అని ఒకటి ఉంది. సో అక్కడికి నడుస్తున్నా. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉందన్నమాట ఈ ప్లేస్ నుంచి. సో వాక్ చేసి వెళ్దాంలే అని చెప్పేసి అలా నడుస్తున్నా. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్. అండ్ ఇక్కడ ట్యూస్డేస్ వచ్చేసి హాలిడే. సో ఒకటి చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇది బోటింగ్ ఏరియా అనమాట. సో టికెట్ తీసుకొని బోటింగ్ చేయొచ్చు మనం ఈ లేక్లో.
మినిమం 2 people ఉండాలంట బోటింగ్ చేయాలంటే. అండ్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి చేయడానికి అవ్వలేదు. ఇది బర్డ్ పార్క్ అన్నమాట. సో ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి, లైక్ పికాక్స్, పీహెన్స్. ఇది వచ్చేసి ఆర్చర్డ్ గార్డెన్ అన్నమాట. యాక్చువల్లీ చాలా పెద్ద ఏరియానే, బికాజ్ నడుస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు చాలానే నడిచాను, బట్ స్టిల్ అలా వెళ్తూ ఉంటే ఇంకా రోడ్ వస్తూనే ఉంది. యాక్చువల్లీ బర్డ్స్ ని వాచ్ చేయడానికి వాచ్ టవర్ అన్నమాట ఇది. ఇది వాచ్ టవర్ నుంచి లేక్ వ్యూ. ఈవెన్ ఇక్కడ కిడ్స్ ఉంటే కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ కరంజీ పార్క్ ఎంట్రీ టికెట్ దగ్గరే జూ పార్క్ కాంబో టికెట్ కూడా దొరుకుతుంది. అండ్ లోపల నుంచే జూకి వెళ్ళే వే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు టైం ఉంటే రెండు కవర్ చేయాలి అనుకుంటే కాంబో టికెట్ లాగా తీసుకొని జూ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి చాముండి దేవి టెంపుల్కి వెళ్తున్నాను. మెయిన్ ఎంట్రీ నుంచి కొంచెం నడిస్తే దెన్ టెంపుల్ వస్తుంది, అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు. అండ్ ఇక్కడ టెంపుల్ దర్శనం వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంది, అండ్ ఆల్సో 100 రూపీస్ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. సో నేనైతే ప్రెసెంట్ 100 రూపీస్ లైన్లోనే వెళ్తుంది. దర్శనం అయితే అయిపోయింది, ఇంకా నేను రిటర్న్ వెళ్తున్నాను. మీరు చాముండి దేవి టెంపుల్ నుంచి వెళ్తున్నప్పుడు వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ అని చెప్పేసి ఒక స్వీట్ షాప్ కనిపిస్తుంది. యుల్ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మైసూర్ పాక్, ఇంకా స్నాక్స్ అదంతా. సో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ట్రై దిస్. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ చూడడానికి కోసం వెళ్ళాను. యూజువల్లీ వీకెండ్స్ అయితే 7 to 7:30 లైట్స్ కంప్లీట్గా ఆన్ చేసి ఉంటాయి. నైట్ టైం ఇక్కడ హాఫ్ అన్ అవర్ మాత్రం థౌజండ్స్ ఆఫ్ లైట్స్ గ్లిటర్ అవుతూ ఉంటుంది. అండ్ మీకే తెలుస్తూ ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బేసిక్గా ఏదో ఎక్స్పో జరుగుతుంది అనమాట మైసూర్ ప్యాలెస్ దగ్గరే. సో ఐ థాట్ సరే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు ఆ ఎక్స్పోకి వెళ్తున్నాను. ఇట్స్ మోస్ట్లీ సార్ట్ ఆఫ్ లైక్ ఎగ్జిబిషన్. సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి రైడ్స్ అండ్ షాపింగ్ అలా ఉన్నాయన్నమాట. అంతకు మించి పెద్ద ఏమైతే లేవు. గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు వెళ్తున్న ఫస్ట్ లొకేషన్ వచ్చేసి బర్డ్ శాంక్చురీ అనమాట. బేసిక్గా మైసూర్ నుంచి అరౌండ్ 15 to 20 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆ బర్డ్ శాంక్చురీకి వెళ్ళి అండ్ దెన్ కార్ మ్యూజియం అండ్ దెన్ మైసూర్ ప్యాలెస్ అలా తిరగాలి మొత్తం మైసూర్ చుట్టూ. సో లెట్స్ స్టార్ట్ గోయింగ్. ఐఎమ్ ద బర్డ్ శాంక్చురీ. బేసిక్ బోటింగ్ అండ్ అలానే ఎంట్రీ టికెట్ తీసుకున్నాను. సో ఈ బర్డ్ సాంచురీ ఎంట్రీ అండ్ బోటింగ్ కాస్ట్ కలిపి 175 రూపీస్ పడిందనమాట. యాక్చువల్లీ వాటర్లో చూస్తే ఈవెన్ క్రొకోడైల్స్ కూడా ఉన్నాయి అనిపించింది. కొన్ని కొన్ని దగ్గర అలా క్రొకోడైల్స్ లానే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ బోట్ వచ్చేసి ఇంకా జనాలు రావాలంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళారు కాబట్టి జస్ట్ అలా వాకింగ్ చేసి రమ్మన్నారు. అసలు ఎన్ని వెరైటీ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తున్నాయి అంటే లిటరలీ నేను క్యాప్చర్ చేయాలి అనుకునే లోపే అవి ఎగిరిపోతున్నాయి. దీనివల్ల నాకు ఏం అర్థమైందంటే ఎందుకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అంత పెద్ద పెద్ద లెన్సులు వాడతారని చెప్పేసి. నేను ఎప్పుడు చూడలేను అన్ని బర్డ్స్, నేను ఎప్పుడు చూడని వెరైటీస్ అన్ని నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట.
బర్డ్ సాంచురీ విజిటింగ్ అయిపోయింది. బేసిక్గా ఐ హావ్ సీన్ ఆటర్స్, డిఫరెంట్ బర్డ్స్ అండ్ క్రొకోడైల్స్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీరు కనుక మైసూర్ వస్తే డెఫినెట్లీ శాంక్చురీకి రావడం మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ రంగని టిట్టు బర్డ్ శాంక్చురీ. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ఇది ఓన్లీ సీజన్ ఫ్రమ్ డిసెంబర్ టు మే అంట. బేసిక్గా ఇవన్నీ మైగ్రేటరీ బర్డ్స్ అనమాట, ఫ్రమ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాగా. సో మళ్ళీ అవి వాటి ప్లేసెస్కి వెళ్ళిపోతుందంట. సో ఇన్ కేస్ ఇఫ్ మీరు ప్లాన్ చేసుకుని ఎలా అయితే మాత్రం ఎన్షూర్ దట్ యు ఆర్ కమింగ్ ఇన్ బిట్వీన్ డిసెంబర్ టు మే, బికాస్ దట్ ఈస్ ద పీక్ సీజన్. అండ్ తర్వాత వచ్చేసి ఈవెన్ వర్షాలు, ఫ్లడ్స్ వీటన్నిటి వల్ల ఈవెన్చువల్లీ క్లోజ్ కూడా చేసేస్తారంట. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పయానా కార్ మ్యూజియం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ నియర్ టు బర్డ్ సాంక్చురీయే. సో మీరు అది ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇది కూడా ఆన్ ద వేలో ప్లాన్ చేసేసుకోవచ్చు. అండ్ దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 75 రూపీస్. సో ఈ కార్ మ్యూజియంలో వచ్చేసి చాలా వింటేజ్ కార్స్ ఉన్నాయి, ఫ్రమ్ 1920s నుంచి ఇప్పటి వరకు. అండ్ ఆల్సో ఫ్యూ బైక్స్, ట్రక్స్ అలా కూడా. ఇన్ కేస్ ఆఫ్ మీకు కనుక కార్స్ కలెక్షన్ అవి ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి మ్యూజియం. నేను వచ్చిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సెయింట్ ఫిలోమినాస్ చర్చ్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ లొకేషన్స్ ఇన్ మైసూర్. మైసూర్లో నాకు ఒకటి ఏం నచ్చుతుందంటే ఈ గ్రీనరీ అనమాట. బేసిక్గా ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే ఉంది. ఎండినప్పటికీ ఇంత చెట్లు ఉండేసరికి వేడిగాలు అనేది లేదనమాట, చల్ల బ్రీజే వస్తుంది. మైసూర్ వరకు వచ్చి మైసూర్ ప్యాలెస్ చూడకుండా ఎవరైనా వెళ్తారా? సో అందుకే నేను ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఇదే మైసూర్ ప్యాలెస్ అండ్ దీని ఎంట్రీ వచ్చేసి 120 రూపీస్. ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్ మాత్రమే ప్యాలెస్, మిగిలినంత రెసిడెన్షియల్ ఏరియానే అనమాట. ఇక్కడ ఈ పిల్లర్స్ కానీ, డోమ్స్ కానీ, కార్వింగ్స్, ఎవ్రీథింగ్ యూరోపియన్, ముఘల్ అండ్ హిందూ ఆర్కిటెక్చర్ మిక్స్లో ఉంటుంది మీకు. అండ్ ఈ ప్యాలెస్ వచ్చేసి ఇది వరకు వడయా డైనస్టీ వాళ్ళదన్నమాట. ఇప్పుడు నేను కార్నర్ హౌస్ వెళ్దాం అనుకుంటున్నాను. అది ఐస్ క్రీమ్ పార్లర్ అనమాట. అది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో చూసా దట్ టాప్ 100 వరల్డ్లో కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ పార్లర్ దట్ వాజ్ లిస్టెడ్. సో డెఫినెట్లీ ట్రై చేయాలి కదా అంత లిస్ట్ అయినప్పుడు, అందుకే అక్కడికి వెళ్తున్నాను. దిస్ ఇస్ దట్ ఫేమస్ కార్నర్ హౌస్. సో వీళ్ళ దగ్గర వచ్చేసి చాక్లెట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ అవే ఫేమస్ అనుకుంటా, బికాస్ రివ్యూస్లో కూడా అవే ఎక్కువ కనిపించాయి, డెడ్ బై చాక్లెట్ అలాగా. అండ్ నేను వచ్చేసి రిచ్ చాక్లెట్ టాటే ఆర్డర్ చేశాను. సో చూడాలి ఎలా ఉంటుందో. దిస్ ఇస్ మై రిచ్ చాక్లెట్. ఐ కెన్ అండర్స్టాండ్ వై ఇది టాప్ 100లో లిస్ట్ అయింది అని. కేక్ ఎంత సాఫ్ట్ ఉందంటే లిటరలీ, అండ్ చాక్లెట్ ఇస్ టూ గుడ్. చాలా బాగుంది వెనిలా ఐస్ క్రీమ్తో విత్ దిస్ కేక్ అండ్ ఆల్. సో మీరు మైసూర్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాను. నేను వచ్చిన నెక్స్ట్ లొకేషన్ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఇది మైసూర్ మెయిన్, అంటే మైసూర్ కిందకు రాదు ఈ లొకేషన్, బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ద రైడ్ కానీ, అండ్ అలానే చుట్టుపక్కల వాటర్, టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఈవినింగ్ 5:30 వరకు క్లోజ్ అయిపోతుంది. సో మీరు ప్లాన్ చేసుకునేలా అయితే ఆ క్లోజింగ్ టైంకి బిఫోరే రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి.
యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందు రావాలా అని అనుకున్నాను, స్కిప్ చేసేద్దామా అని, బట్ లైక్ రావడం ఇస్ ద బెస్ట్ డెసిషన్ అని అనిపించింది వచ్చాక. అయితే మొత్తం చుట్టూ వాటర్ అనమాట, మధ్యలో టెంపుల్ ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇఫ్ మీరు కనుక మైసూర్ వస్తే డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ టెంపుల్. వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి బృందావన్ గార్డెన్స్ కొంచెం దగ్గరే, సో ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. అండ్ దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 100 రూపీస్. యాక్చువల్లీ చాలా పెద్దది గార్డెన్. నేను ఆల్మోస్ట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, సో ఇప్పుడు లైట్ అండ్ సౌండ్ షో కోసం వెయిటింగ్ అన్నమాట. అది చూద్దామని చెప్పేసి ఎవ్రీడే నైట్ లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది ఇక్కడ. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ డిడ్ ఇన్ మైసూర్ జూ ఒకటైతే నేను విజిట్ చేయలేదు. అఫ్ కోర్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు అది విజిట్ చేయడానికి. అండ్ అది కాకుండా మస్ట్ విజిట్ ప్లేసెస్ నన్ను అడిగితే అయితే మైసూర్ ప్యాలెస్, కార్నర్ హౌస్, ఐస్ క్రీమ్స్, రంగనతిట్టు బర్డ్ సాంచురీ ఇఫ్ సీజన్ అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్, చాముండేశ్వరి టెంపుల్ కన్సిడరింగ్ అది శక్తిపీఠ్ కాబట్టి. ఇన్కేస్ మీరు కార్స్ కి ఫ్యాన్ అయితే దెన్ డెఫినెట్లీ కార్ మ్యూజియం. బేసిక్ గా నేను ఆల్మోస్ట్ అంతా చెప్పేస్తున్నాను అనుకుంటా, బట్ యా ఐ ఫైండ్ దీస్ ఆర్ లైక్ రియలీ ఇంట్రెస్టింగ్. సో అందుకని విజిట్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ ఇట్ రిగార్డింగ్ మై మైసూర్ బ్లాగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే ఇంకేమైనా ప్లేసెస్ విజిట్ చేయాల్సినవి ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి, సో దట్ వేరే వ్యూయర్స్ కి కూడా తెలుస్తుంది కాబట్టి. సో సైనింగ్ ఆఫ్, టాటా, సీ యూ, బై బై.